సరే ఇక ఏపీ పాలిటిక్స్ విషయానికొచ్చేసరికి రీసెంట్‌గా అంటే 'ఆంధ్రజ్యోతి'లో కథనాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి నెగెటివ్‌గా వస్తున్నాయి సార్. అంటే అనగాని సత్యప్రసాద్ గారి గురించి ఒక డార్లింగ్ మంత్రి అని చెప్పేసి ఒక పెద్ద ఆర్టికలే పబ్లిష్ అయిపోయింది. ఆ తర్వాత ఆర్‌కే గారి కొత్త పలుకు కూడా చంద్రబాబు నాయుడు గారికి సలహాలిస్తున్నట్టు, ఆయన్ని విమర్శిస్తున్నట్టు కూడా ఉన్నాయి. ఎందుకు ఈ విధంగా కథనాలొస్తున్నాయని చెప్పేసి ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది సార్. మరి దీనికి కారణం ఏమై ఉంటుంది సార్? కాదు. నేను గూడా ఆ నాటికలు చదువుతాను సండే. హ్మ్. కానీ అయి సలహా ఇచ్చినట్టు కిందకే లెక్కకు తీసుకోవాలి గానీ, హ్మ్. ఆయన విమర్శ చేసినాడని గాదు. అందులో విమర్శ చేయడానికేముంది? ఇటు చేస్తే బాగుండదు. ఇటు ఇటు చేసుకుంటే బాగుంటది అని సలహా కింద తీసుకోవాల్సిందే గానీ, హ్మ్. దాన్ని విమర్శగా తీసుకునేదానికి లేదు అంట. ఓకే. ఎందుకంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు గానీ, ఎక్కువ హరాస్మెంట్ గానీ జరిగింది. ఓకే. ఇప్పుడు వా వా వీరి సమస్యల గురించి వారు చేసినంత గట్టిగా చేయడం లేదు, సమర్థవంతంగా చేయటం లేదు అనేది ఒక ఆరోపణ. హ్మ్. అంటే అవి కేసులు ఆయన కొంచెము 14 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్‌గా ఉన్నాడు. వ మళ్ళా చీఫ్ మినిస్టర్ అయినాడు. అయినప్పుడు ఆచితూచి అడుగులేస్తాడు గదా! హ్మ్. విచక్షణ చేసి చేస్తాడు. అందువల్ల అది కొంచెం స్లో అయినప్పుడు పార్టీ కార్యకర్తల్లో కొంచెం నైరాశ్యం ఉంటది. ఓకే. ఆ నైరాశ్యాన్ని వేలెత్తి చూపించి కొంచెం తొందరగా చర్యలు తీసుకోండి అని సలహా మాదిరాన్ని తీసుకోవాల్సింది. విమర్శ మాదిరి తీసుకునే దానికి లేదు. ఓకే. అంటే ఆయన చంద్రబాబు గారి నీడలో లోకేష్ గారు ఎదగలేకపోతున్నారు అని జెప్పేసి కూడా మెన్షన్ చేసేసారు. మరి ఈ అంశాన్ని అంటే నిజంగా లోకేష్ గారు ఇప్పటి వరకు కూడా పెద్ద యాక్టివ్‌గా మనకు కనిపించలేదు సార్. అంటే మీడియా ముందు గానివ్వండి, లేకుంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక రేంజ్‌లో దూసుకుపోవడం మనం చూస్తున్నాం. పెద్ద ప్రస్తావన లోకేష్ గారికి రాకపోవడం. అంటే ఈ విషయంలో ఆర్‌కే గారు ఏదైతే కొత్త పలుకులు రాసుకొచ్చారో అది నిజమే అనుకోవచ్చా సార్? చంద్రబాబు గారి నీడలో లోకేష్ గారు ఎదగలేకపోతున్నారు. మీరే విధంగా చూస్తారు సార్? ప్రతిది ఆయన చీఫ్ మినిస్టరు, ఈయన హ్మ్. మంత్రి. అవును. కానీ చాలామంది ఆయనైతే ప్రోత్సహిస్తున్నారు. హ్మ్. మంత్రులు ఆయన పోయి ఆయనతో డిస్కస్ చేయడం జరుగుతుంది. సెక్రటరీలు పోయి చేయడం జరుగుతుంది. హ్మ్. ఇవన్నీ జరుగుతానేటప్పుడు అంతకంటే ఒక మంత్రి దగ్గరికి ఇతర శాఖల ఉన్నతాధికారులు పోవడం అంటే చిన్న విషయం కాదు గదా! హ్మ్. అయితే ఆయన లో ప్రొఫైల్‌లో చేసుకుంటుండొచ్చు. ఎందుకంటే బహిరంగంగా వస్తే కొన్ని విమర్శలొస్తాయి. ఓకే. అందుకని ఒక లో ప్రొఫైల్‌లో చేసుకుంటుంటాడు. అంతకు మించి నేను అందులో చూడాల్సిందేమి లేదు. నీడలో ఎదగలేకుండా ఉన్నాడనేది నేను అనుకోవటంలే. ఓకే. అన్ని కార్యక్రమాలు ఆయన సర్దుబాటు చేసుకున్నట్టున్నాడు. పార్టీ వ్యవహారాలు మొదలెడ్డము ఇవన్నీ చేస్తున్నాడు. హ్మ్. అంటే పత్రికలకెక్కడము ఇటువంటివన్నీ చేయటంలే లో ప్రొఫైల్‌లో చేసుకుంటున్నాడు. ఓకే. అంటే సార్ 2029 ఎలక్షన్స్ గురించి కూడా మాట్లాడారు. అప్పటి వరకు పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగానన్నా ఎలాగో ఉంటాడు. కాకపోతే టీడీపీ వైపు నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏజ్ రీత్యా ఆయన కాస్త ఇదయ్యే అవకాశం ఉంది. సి ఇక్కడ లోకేష్ గారికి మాత్రం అంత స్ట్రాంగ్‌గా అవ్వలేకపోతున్నారు అని కూడా ఇప్పుడు మెన్షన్ చేశారు. అది సరే ఈయనకు ఏజ్ అనేది ఒకటి ఉందనుకోండి. హ్మ్. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన నడిపే కార్యక్రమాలు ఒక రకంగా ఉన్నాయి. ఓకే. అక్కడ ఈయన వచ్చేసరికి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికి ఆయనే నాయకుడు, ఆయనే ప్రెసిడెంట్ అన్నీ ఆయనే కాబట్టి హ్మ్. అది వేరు సమస్య. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీకి అన్నీ తానే ఇంకెవరు లేరు గదా! అవును. వీళ్ళది వేరు సమస్య, అక్కడ వేరు సమస్య అంట. హ్మ్. దాని అది వేరిద్ది సలహా ఇంగా కొంచెం చురుగ్గా పనిచేయాలనేది చెప్పినారులే అంతకంటే మించి ఏం జరుగుతది. ఓకే. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా కొద్దిగా పొగిడారు సార్. అంటే పవన్ కళ్యాణ్‌తో ఈ జనసేనతో పొత్తు ఎప్పటికి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ నాటికి కూడా ఉండాలి. కూటమి పోటీ చేయాలి. అప్పుడే ఎదుర్కోగలం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా. అది వాస్తవమే గదా! హ్మ్. లాస్ట్ టైమ్ గూడా హ్మ్. ఒక్క తెలుగుదేశం పార్టీ అయింటే కొద్ది ఇబ్బందికర పరిస్థితులున్నాయి. ఓకే. జనసేన కలిసిన తర్వాతనే ఒక ఊపొచ్చింది. హ్మ్. ఇప్పుడైనా గానీ జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసుంటేనే బలమైన కూటమిగా ఉంటుంది హ్మ్. జగన్‌కు. అది చెప్పిన విషయాల్లో ఏదైనా తప్పేం లేదు అందులో. ఓకే. కలిసుంటే బాగుంటది అని చెప్పినాడు. కలిసుంటేనే బాగుంటది ఆ కూటమి. ఓకే. లేకపోతే విడిపోయినారంటే జగన్‌కు సులభం అయితది గదా! హ్మ్. కూటమి ఓట్లు చీలిపోతాయి గదా! అప్పుడు జగన్‌కు సులభం అయితది గదా! ఓకే. అని అది సలహా చెప్పినాడు. ఓకే. కానీ ఏదో ఒక రోజు అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం అవ్వాలన్న ఆశ ఆయనకు కూడా ఉంటుంది కాబట్టి,
సో ఏదో రోజు విడిపోక తప్పదు. అండ్ ఫైటింగ్ అప్పుడు లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, జగన్ గారికి ఉంటుంది అనుకోవచ్చా సార్? ఆ, అది ఎప్పుడో 4 సంవత్సరాల తర్వాత మాట. ఇప్పటి నుంచి ఎవరు చీఫ్ మినిస్టర్ ఎవరు అనే దానికి ఇప్పుడు కూటమిలో చూస్తే తెలుగుదేశం పార్టీకి అత్యధిక సీట్లున్నాయి. హ్మ్. జనసేనకు ఉన్నది 20 సీట్లున్నాయి. ఇప్పుడు ఆశలు పెట్టుకున్నా అది నెరవేరే కార్యక్రమం కాదు. హ్మ్. అందులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎప్పుడో 29లో జరిగే సంఘటనలు ఇప్పటి నుంచి ఊహించడం అనేది ఎవరు చెప్తారు దానికి? ఊహించిన విషయాలకంతకు విశ్లేషణ చేయాలంటే కష్టం. ఓకే సార్.